విద్యార్థులు చదువుతో పాటు చరిత్రపై కూడా అవగాహన కలిగి ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏలూరులో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను తెలుసుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న మార్పులు, పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. గతాన్ని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తును మెరుగ్గా నిర్మించుకోవచ్చని అన్నారు. పురావస్తు ప్రదర్శనశాలలు యువతలో చరిత్రపై ఆసక్తిని పెంచడమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి చెప్పారు. భారత ప్రభుత్వం మనకి రమారమి 4 కోట్లు ఇస్తే ఇక్కడ స్థానికంగా 1 కోటి రూపాయలు ఇచ్చి మొత్తంగా 5 కోట్లతో ఒక అద్భుతమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది భావితరాల వారికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఈ రకమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలకు గాని, సంగీత నృత్య కళాశాలకు గాని సంపూర్ణంగా సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 2017లో మనకి పోలవరం దగ్గర, రుద్రమకోట దగ్గర తవ్వకాలు జరిగితే అక్కడ లభించినటువంటి అవకాశాలు చాలా సరైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉగాది పురస్కారాలు కానీ, కందుకూరు వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారం. మరిన్ని డీటెయిల్స్